అప్పటికే చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి రావడంతో అందరూ అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వకపోవడంతో అక్కడే నిలబడి చూస్తారు. నువ్వో పెద్ద అని మన ఎండి గారితో పడుకున్నావని ఆఫీస్లో అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వో పెద్ద పత్తితలా మాట్లాడుతున్నావా అని అంటాడు అజయ్. తన గురించి నందు గురించి అంత చండాలంగా ఆఫీస్లో అనుకుంటున్నారని తెలిసి ప్రజ్ఞ మనసు ముక్కలైపోతే ఒక చెయ్యొచ్చి అజయ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఎస్, మీరు అనుకున్నదే, అతను నందునే. అజయ్ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే వచ్చిన నందు ప్రజ్ఞ ఏం చేస్తుందో చూడాలని పక్కనే నిలబడి ఉంటాడు. కానీ చివరి మాటలకి ఎంత డేరింగ్ అమ్మాయి అయినా అలాంటి మాటలకి వీక్ అవుతుందని అర్థమైన నందు ముందుకొచ్చి అజయ్ చెంప పగలగొడతాడు. ఆ దెబ్బకి అజయ్కి బ్లడ్తో పాటు 2 పళ్ళు కూడా ఊడడంతో కింద పడతాడు. మళ్ళీ అతన్ని పైకి లేపి, ఒక అమ్మాయి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, నీలాంటి ఎదవని కన్నందుకు నీ కన్న తల్లి కూడా సిగ్గుపడుతుంది. నువ్వు ఉండాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీలో కాదు, రెడ్ లైట్ ఏరియాలో. నిన్ను జాబ్లోంచి తీసేశాను. ఎక్కడా జాబ్ కూడా రాకుండా